సంక్రాంతి పండుగ కానుకగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర బృందంతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో నిర్వహించిన పాటల విడుదల కార్యక్రమం విజయవంతం కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. శాతకర్ణి గొప్పతనం భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన హేమమాలిని, శ్రియతో పాటు పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, వ్యాఖ్యాత సుమ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మన దేశానికి ఒక గుర్తింపునిచ్చి బిడ్డకు పరిచయం లేని పురిటి నొప్పుల గొడవ గర్భంలో కలిసిపోయిన మిగిలిపోయిన ఒక కానరాని భాస్కరుని గాథ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇంతవరకు ఎవరు దాన్ని అటెంప్ట్ చేయలేదు. నాన్నగారు చేద్దాం అనుకున్న పాత్రని, అటువంటి అరుదైన పాత్రని మరి ఆయన చేయలేకపోవడం, ఆ అవకాశం నాకు దొరకడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. స్వామివారికి ఆ చిత్రం ఆడాలి, బాగా ప్రాచుర్యం పొందాలి. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పినట్టు భావితరాలు వాడు తెలుసుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆ సినిమాని ఆశీర్వదించమని, అలాగే తెలుగు జాతి ఎక్కడున్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడు నేను అనుకుంటున్నాం. జనవరి 12